వెల్కమ్ టు మై ఛానల్ హర్షాస్ వ్లాగ్స్. ఇప్పుడు మీకు పాలక్ పప్పు చేసి చూపిస్తాను. మా ఇద్దరికి పప్పు గ్లాస్ బ్యాలు తీసుకున్న చిన్న గ్లాస్తో. మళ్ళీ దాంట్లోకి పెసరపప్పు ఒక 2 స్పూన్స్, మళ్ళీ తెల్లగడ్డలు ఒక గడ్డ, ఒక హాఫ్ గడ్డ తీసుకున్న చిన్న గడ్డ. ఇప్పుడు ఇది వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. వాష్ చేసి పెట్టుకున్న ఈ బ్యాళ్ళలోకి చింతపండు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 5, కడిగి పెట్టుకున్న పాలాకు వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు, 2 కాయలు, ఒక స్పూన్ వేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చూడండి. ఇట్లా ఉడికిపోయింది బాగా పప్పు మెత్తగా. ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ పక్కకు తీసేసి పప్పు దిద్దుకుందాం. పైన ఇప్పుడు పెనం పెట్టుకున్నాం. దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైంది. ఇప్పుడు సాసోలు వేసుకుందాం. సాసోలు చిట్లా. ఇప్పుడు కరివేపాకు, ఎర్రగడ్డలు అన్నీ వేసుకుందాం. కరివేపాకు, పప్పు తిరుగుబాటు పెట్టుకుందాం. ఇది కాసేపు వేయించేసి తిరువాతలోకి జీలకర్ర కొంచెం వేసుకుందాం. జీలకర్ర వేస్తే బాగా అరింపు బాగా అవుతుంది. కొత్తిమీర వేసుకొని కలుపుకునేసి పప్పు దుద్దుకొని పెట్టుకున్నా అది పోసుకునేద్దాం ఇంట్లో. మీకు ఒకటి చెప్పాలనుకుంటానా, మెంతాకు పప్పు ఎప్పుడైనా చేస్తాం కదా మనం మెంతాకు, అట్లా మెంతాకు పప్పు చేసినప్పుడు ఉత్త మెంతాకు వేసుకోకుండా పాలాకు సగం మెంతాకు సగం తెచ్చి వేసుకొని పప్పు చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది.